ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు నేను ఒక 2 యమ్మీ రెసిపీస్ టైప్ చెప్తున్నాను. చాలా చాలా ఈజీ. మనం చేసుకుంటున్నాం కొబ్బరి అన్నం అండ్ చిన్న ఆలుద్దాం అన్నమాట. కొబ్బరికాయలు మన ఇంట్లోని ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కదా, కిందకేసి కొట్టకూడదు, కొడితే టైల్ ఇరిగిపోద్ది అనమాట. సో అలాంటి వాళ్ళు ఇలా బ్రేక్ చేసుకోవచ్చు. మన దగ్గర జింజర్ ఇవన్నీ కొట్టుకోవడానికి అమలుదస్తా ఉంటుంది కదా, మోటార్ అండ్ పెస్ట్రోల్ అంటారు. దాంతోనే మీరు రౌండ్గా కొబ్బరికాయని తిప్పుకుంటూ కొట్టారనుకోండి, చాలా చాలా ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా మీరు కొబ్బరికాయ అన్నది కొట్టగలుగుతారు. అండ్ దాని వాటర్ కూడా హ్యాపీగా ఇలా గిన్నెలో తీసుకోగలుగుతారు. మా ఇంట్లోని కొబ్బరికాయ కొట్టిన వెంటనే వాటర్ కావాలని చెప్పి మా ఇంట్లో అందరూ వచ్చేస్తారనమాట. సో నేను ఈరోజు ఎవరిని పిలకుండా ఎప్పుడు నేను ఎవరో ఒకరికి ఇవ్వాలా, నేనే తాగేస్తానని చెప్పి నాకు నేనే తాగేసాను. అలా చేసినప్పుడు చాలామంది మీరు చాలా సెల్ఫిష్ అంటూ ఉంటారు. ఎస్, వీ షుడ్ బి సెల్ఫిష్ సమ్ టైమ్స్ అన్నట్టు నాకు అనిపిస్తుంటుంది అనమాట. అండ్ నేను అందుకే నవ్వుకుంటున్నాను. హాయ్ ఏంటి, నేను సడన్గా వచ్చాను అనుకుంటున్నారా? ఎస్, ప్రతిరోజు నేను మీకు ఆడియో బుక్స్ రికమెండ్ చేస్తున్నాను కదా. నిన్న మీకు చిరంజీవి గారి ఆటోబయోగ్రఫీ రికమెండ్ చేశాను. మీలో చాలా మంది వినడం స్టార్ట్ చేశారు. అండ్ వినాయక చవితి స్పెషల్గా ఫేమస్ మండపాస్ ఇన్ ఇండియా అనే ఒక ఆడియో బుక్ గురించి నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. ఇదేంటి అంటే వినాయక చవితికి సంబంధించిన అన్ని స్టోరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. మీరు ఈరోజు సెలవు టైంలోని లేదా మీరు వంట పని అన్ని చేసుకుంటున్నప్పుడు ఈ ఆడియో క్లిప్స్ని యాడ్ చేసుకుని మీరు హ్యాపీగా పనులు చేసుకోవచ్చు. గణేష్ మండపాల గూర్చి తెలుసుకునే ముందు అసలు గణేష్ ఉత్సవాలను ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారో మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. అన్నిటికన్నా పెద్ద మండపం ఎక్కడుంది, ఫస్ట్ వినాయకుడిని ఎవరు తయారు చేశారు, ఎలా పెడుతున్నారు, మన ఇండిపెండెన్స్ లోని దీని పాత్ర ఎంత ఉంది, అలా డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మన ఓన్ లాంగ్వేజ్ లో. ఈ బుక్ అవైలబుల్ గా ఉంది కుకు ఎఫ్ఎం లోని. కుకు ఎఫ్ఎం గురించి నేను ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను. కుకు ఎఫ్ఎం లోని 10,000+ ఆఫ్ అవర్స్ కాంటెంట్, ఆడియో కాంటెంట్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీవేర్ మీరు హ్యాపీగా బుక్స్ అన్నవి వినొచ్చు అనమాట. అండ్ కుకు ఎఫ్ఎం 1 year సబ్స్క్రిప్షన్ వచ్చేసి 399 రూపీస్. బట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కూపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు దొరుకుతుంది జస్ట్ 49. 1 year సబ్స్క్రిప్షన్ జస్ట్ 199 అండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కుకు ఎఫ్ఎం వాడుతున్నట్టయితే నెక్స్ట్ టైం మీరు రెన్యువల్ చేసుకుంటారు కదా, అప్పుడు నా కూపెన్ కోడే యూస్ చేసి మీరు రెన్యువల్ చేసుకోండి. అప్పుడు 1 yearకి 50% ఆఫ్లో 199 దొరుకుతుంది. అంటే రోజుకి రూపాయి కన్నా తక్కువ అండి బాబు. ఓన్లీ తెలుగులోనే కాదండి, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ ఇలా ఏ రీజనల్ లాంగ్వేజ్ లో అయినా మీరు వినాలి అనుకుంటే మీరు వినొచ్చు. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్ అన్నమాట, మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సింది. సో చాలా చాలా మంచి బుక్స్ ఉంటాయి. లైక్ ఇంగ్లీష్ బుక్స్ అన్నిటినీ తెలుగులో మనం సారాంశం వినాలి అనుకుంటే కుకు ఎఫ్ఎం ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మిగిలిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, తప్పకుండా చెక్ చేయండి అండ్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో అదనమాట కుకు ఎఫ్ఎం గురించి. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాం కదా, దాన్ని మనం మళ్ళీ గ్రైండ్ చేసుకొని దాన్ని కొబ్బరి పాలు చేసుకోవాలి కదా, అప్పుడే కదా మనం కొబ్బరి అన్నం చేయగలుగుతాం. కొబ్బరికాయలు ఓపెన్ చేయడానికి ఒక నైఫ్ దొరుకుతుందండి అమెజాన్లోని, చాలా చిన్నది ఉంటుంది. అది చాలా ఈజీగా మనం తీసుకోగలుగుతాం. మెయిన్లీ కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఆ నైఫ్ యూజ్ చేస్తారంట. నేను కొన్ని కేరళ, తమిళనాడు బ్లాగ్స్ చూసినప్పుడు ఆ నైఫ్ చూశాను. అలాంటిది కనుక మీకు దొరికితే కొనుక్కుని ఉంచుకోండి. అండ్ నాకైతే నేను మంచిగా నార్మల్ నైఫ్తోనే టక్క మనం తీసేయగలుగుతాను, నాకేమీ టెన్షన్ లేదనమాట. తర్వాత కొబ్బరి అన్నంకి మనకి ఇంకొకటి ఎక్కువ కావాల్సింది ఏంటి అంటే ఉల్లిపాయలు, కొబ్బరికాయ, మిరియాలు అండ్ పచ్చిమిరపకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్స్. నేను ఇక్కడ ట్రెడిషనల్ కొబ్బరి అన్నం చేస్తున్నానని ఏం చెప్పట్లేదు, జస్ట్ నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. దాని తర్వాత ఒక మంచి మిక్సీ, కొంచెం బలంగా ఉన్న మిక్సీలోని మనం ఈ కొబ్బరికాయని గ్రైండ్ చేసుకుందాము. లేదు మీ దగ్గర నార్మల్ మిక్సీయే ఉంది అనుకుంటే కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నీళ్ళు యాడ్ చేసి అప్పుడు గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 మిక్సీలు ఎర్రగొట్టాను. సో ఈ కొబ్బరికాయ వేసాను అనమాట. అలా తీస్తాను కత్తితోని, దాన్ని అలా డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తాను. అది యాతో బ్లేడ్ ఇరిగిపోవడం, లేకపోతే కింద తిరిగేది ఒక ప్లాస్టిక్ లాంటిది ఉంటుంది చూడండి, అది ఇరిగిపోవడం, అలా ఏదో ఒకటి జరిగి నా పాత వండర్ షెఫ్ మిక్సీ కూడా అలాగే పాడైపోయింది 4-5 years బ్యాక్ అనమాట. ఇది నా 3rd అనుకుంటా ఈ వండర్ షెఫ్ మిక్సీ. ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది, అందుకోసం నేను ఇది పదే కొంటూ ఉంటాను అనమాట. ఇది 3rd అనమాట. ఇదేంటి అంటే మనకి గో టు మిక్సీ లాగా చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఫస్ట్ థింగ్. ఇంకొకటి వచ్చి కోల్డ్ కాఫీ, మజ్జిగ, లస్సీ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే ఆ పెద్ద మిక్సీ తీసి అన్నీ చేసేదానికన్నా ఈ చిన్న దాంట్లో టక్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిక్సీ కొన్నప్పుడైతే నాకు చాలామంది మా రిలేటివ్స్ అందరూ
అదేంటి ఉల్టా పెట్టే మిక్సీ కొనుక్కున్నాం అని అప్పుడు నవ్వేవాళ్ళు. ఇప్పుడు కానీ అందరు యూస్ చేసేస్తున్నారు. ఇది నేను కొన్న కొత్తలోనైతే చాలా ఫ్యూ మెంబర్స్ దగ్గర ఉండేది. అండ్ ఇదంతా అప్పుడు అంత అమెజాన్లో వీటన్నిటిలో కూడా దొరికేది కదా. అప్పుడు బేసికల్గా మనకి లైఫ్ స్టైల్లోని అలా అలా వండర్ షాప్ షాపుల్లోనే దొరికేది అనమాట. ఇప్పుడు అన్ని జగాల్లో అన్ని సామాన్లు వచ్చాయి, అందరూ అన్నీ వాడేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంకేది స్పెషల్ అని ఏం లేదు. ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీవన్ యూజెస్ ఎవ్రీథింగ్ అలాగైపోయింది అనమాట దునియా. అండ్ కొబ్బరి పాలు చేస్తాం. చాలామంది ఇదేంటి స్ట్రెయిన్ చేసుకుని ఆ కొబ్బరి పల్ప్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తారు. బట్ నాకు కొబ్బరి అన్నంలో అది తీయడం ఇష్టం ఉండదు. అది ఉంటే కొంచెం ఆ విధంగా అయినా కొంచెం ఫైబర్, కొబ్బరికాయలో ఉండే ఫైబర్ ఏదైతే ఉంటుందో అది మన బాడీకి వెళ్తుంది. అది కూడా తీసేస్తే ఇంకేం ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది అందుకోసం నేను ఉంచేస్తాను. చాలామంది ప్యూర్ పులావ్ లాగా ఓన్లీ ఫ్లేవర్ కావాలి, దాని టెక్స్చర్ వద్దు అనుకుంటే ఇప్పుడు మనం కొబ్బరి పాలు చేసాం కదా, వాటిని స్ట్రెయిన్ చేస్తాం అనుకోండి, ఆ పిప్ అంతా బయట ఉండిపోతుంది. ఓన్లీ కొబ్బరి పాలతో మనం ఈ కొబ్బరి అన్నం అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ మనం రైస్ కుక్కర్ పెట్టుకుంటాము, దాంట్లోని కొంచెం యాలకులు, లవంగాయలు యాడ్ చేసుకుంటాం, తర్వాత మనం ఆనియన్ యాడ్ చేసేస్తాం, తర్వాత జీడిపప్పు యాడ్ చేసేస్తాం, తర్వాత మిరియాలు యాడ్ చేసేస్తాం, తర్వాత బియ్యం యాడ్ చేసేస్తాం, వాటిని బాగా ఫ్రై చేసేస్తాం, తర్వాత మనం కొబ్బరి పాలు యాడ్ చేసేస్తాం. అండ్ అంతే, కుక్కర్ పెట్టేస్తే అయిపోద్ది మన కొబ్బరి అన్నం అనమాట. చాలా చాలా యమ్మీ ఉంటుంది. పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం అసలు మర్చిపోకండి.
సో 15 నిమిషాల తర్వాత ఇందులోని స్టాండర్డ్ టైమింగ్స్ ఉంటుంది అనమాట. అన్నంకి ఎంత టైము, ఇడ్లీకి ఎంత టైము అలా చెప్పి. సో ఆ స్టాండర్డ్ టైంలో పెట్టేస్తే 12 నిమిషాలు వస్తుంది, అది పెట్టేసుకుంటాం. ఏంటి మనం కుక్కర్లో చేసుకుంటున్నాం, చిన్న చిన్న ఆలూస్తో ఆలుద్దాం అనమాట. ఇవి రియల్గా చిన్న పొటాటోలు అంతే, కొత్త పొటాటోలు కాదు. మరొక 1 మంత్ అయితే కొత్త పొటాటోలు వస్తాయి. అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దోస్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. ఇవి చిన్న సైజులో ఉండే నార్మల్ పొటాటోలు, ఇవే నాకు నచ్చవు అస్సలు. అవి నాకు చాలా చాలా నచ్చుతాయి. అండ్ ఇది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని కొంచెం గ్రైండ్ చేద్దామని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా సేమేనండి, కొంచెం తాలింపు దినుసులు వేసుకుంటాం, కొంచెం జీలకర్ర అలాగా. తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాం, అవి వేపుతూ ఉంటాము. దాంట్లోని మనం ఈ పొటాటోలు కూడా వేసేద్దాం, ఈ బుజ్జి పొటాటోలు. ఈ పొటాటోలు వేసిన తర్వాత వాటిని కూడా కొంచెం ఫ్రై అవనిస్తాం అనమాట. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అన్నీ యాడ్ చేసేస్తాం. ముందు ఆనియన్స్ తీసాను కదా, ఆనియన్స్లోనూ ఒక 10-15 జీడిపప్పులు యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ జీడిపప్పులు ఆనియన్ కలిపి గ్రైండ్ చేసేసుకుంటాం. అంతే, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తాం. కొంచెం బాగా మిక్స్ చేసేస్తాం. కొంచెం టమాటోలు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు, వద్దంటే అది మానేయచ్చు. అండ్ అందులోనే కొంచెం జింజర్, కొంచెం గార్లిక్ అన్నీ వేసేయాలి. ఒక పాయింట్ తర్వాత వంట అన్నది ఇట్స్ లైక్ టక్ 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 అలా చేసేయడమే తప్ప అంత ప్రాసెస్గా కూర్చుని ఆలోచించి చేసేలా ఉండదు. ఇంతకుముందు నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి వంటలు చేసినప్పుడు ఓకే దీని తర్వాత ఇంత, దీని తర్వాత ఇంత, దీని తర్వాత ఇంత. ఇప్పుడు అవి చూసి వండాలంటే నాకు ఎక్కువ బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. లైక్ చాలా బేసిక్ లాగా అనిపిస్తుంది. లైక్ ప్రొసీజర్ అన్నది, నేను రెసిపీ బేసిక్ అని చెప్పట్లేదు, రెసిపీస్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. లైక్ అంతసేపు చూడక్కర్లేదు. మేబీ మన టాలరెన్స్ ఏమో, మనకి బాగా రీల్స్ షార్ట్స్ అలవాటు అయిపోవడం వల్ల అంత లెందీ వీడియో చూడాలనిపించట్లేదేమో కుకింగ్కి మెయిన్కి. అలా అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనిపిస్తుంది కదా, అలా ఇది కూడా అనిపిస్తుంది. అండ్ మన పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు కుక్ అవనిద్దాం. పొటాటోస్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి తొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట. లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టేద్దాం. అంతే, అవర్ సూపర్ సింపుల్ ఆలుదమ్ రెడీ అనమాట. అండ్ మీకు కూడా ఏంటంటే ఇష్టం ఇలాగా చెప్పండి. నాకైతే మస్తు మస్తు నచ్చుతుంది. కొబ్బరన్న ఆలుదమ్ ఈజ్ మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. అప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఇదే బాక్స్లోని ఎక్కువసార్లు చేసి పెట్టేది. లైక్ పులావ్ సలాడ్, తర్వాత కొబ్బరి అన్నం, ఆలుదమ్ ఇలాంటివి ఎక్కువ టిఫిన్ బాక్స్ ఫ్రెండ్లీ రెసిపీస్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ట్రై చేస్తే నాకు తెలుసు కదా, మీకు నన్ను ఎక్కడ చెప్పాలో ఆన్సర్లు ఇన్స్టాగ్రామ్లో చెప్పొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తాను, లేదా గ్యారంటీగా చదువుతాను రిప్లై ఇచ్చిన. అండ్ ఆ నెక్స్ట్ డే నైట్ మేము వెళ్ళాం స్పుడాటోకి. ఇది వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది. దీని గురించి నేను తెగ యూట్యూబ్లో వీడియోస్ చూశాను. చాలామంది కత్తి కేక సూపర్ అన్నారు. అయితే ఆ సూపర్ ఏంటో మనం కూడా చూసేద్దాం అని చెప్పి వెళ్ళిపోయారనమాట. ఐ నో ఐఎమ్ రియల్లీ సారీ. ఈరోజు వినాయక చవితి రోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు. ఆ రోజు నేను ఈ నాన్ వెజ్ ఇది పెట్టకూడదు అనుకున్నాను, బట్ ఏం చేస్తాను చెప్పండి, ఈరోజు 31st కదా. ఈ రోజుతోని ఈ వీడియో కంటెంట్ అంతా వెళ్ళిపోతే రేపటి నుంచి యాజ్ ప్లాన్ ప్రకారం నిన్న వీడియోస్ అన్నది చేసుకోవచ్చు అన్న కక్కుర్తితో ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంటీరియర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన రోజు అయితే ఒక్క మనిషి కూడా లేడండి బాబు. ఒక్కలంటే ఒక్కలు. అక్కడ స్టార్టింగ్లో ఒక బంచ్ ఆఫ్ పీపుల్ లైక్ 3-4 మంది అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఒక 2 కూర్చున్నారు అంతే. మిగతా రెస్టారెంట్ మొత్తం ఖాళీ. అక్కడ 3 కూర్చున్నారు కదా, ఆ 3 కూడా పార్సల్ తీసుకెళ్ళడానికి వచ్చారు. సో అదనమాట. దాని తర్వాత ఐ విల్ షో యూ ది మెన్యూలో అక్కడ షెఫ్ది టోపీ ఒకటి పెట్టింది కదా, అవేంటి వాళ్ళ స్పెషల్స్ అంట. అండ్ మేము వెళ్ళిన రోజు మటన్ లేదంట. మండీలు మటన్ లేకపోతే వెళ్ళరా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇవి 2 మెన్యూస్. ఈ 2 మెన్యూస్లోని పాస్తాస్ అన్నీ వాళ్ళు ఫేమస్ అంట. సో అది కూడా మీరు చేయొచ్చు. ఆ ఫిష్ది ఒకటి ఆ షెఫ్స్ క్యాప్ ఉంది, అదేదో వాళ్ళు స్పెషల్ అని చెప్పి సరే ట్రై చేద్దాంలే అని చెప్పి ఆర్డర్ చేసాం. సో రెస్టారెంట్ అయితే బాగా ఉంది చూడ్డానికి, యాంబియన్స్ అన్నీ బాగానే ఉంది. అండ్ మొత్తం అంతా ఇలాగ మండీ స్టైల్లో మనం ఇక్కడ రౌండ్గా కూర్చుని యాజ్ ఫ్యామిలీ కింద మనం తినొచ్చు అనమాట. మేము హైదరాబాద్లో చాలా మండీలే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసాము. నేను వీడియోస్ కూడా ఉంటాయి నా ఛానల్లోని, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఫిష్ వచ్చింది. నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా అనిపించింది అనమాట. మీరు
వీడియో పాజ్ చేసి వాటి ప్రైజెస్ చూడొచ్చు. నాకు గుర్తులేదు, బట్ స్టిల్ ఫిష్ టేస్టీగా ఉంది, నాకు సూట్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. నాకు డీప్ ఫ్రై చేసి బాగా కుక్ చేసిన ఫిష్లన్నీ బాగానే పడతాయి. ఆ చైనీస్ టైప్ ఉన్నవేవో పడదనమాట. బట్ ఇది చాలా బాగుంది. అండ్ సాహిల్కి కూడా చాలా నచ్చింది. అండ్ పిల్లలందరూ కూడా హ్యాపీగా తింటారు అనమాట. కుషాల్ కెమెరా చూపించగానే కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేస్తాడు, బట్ స్టిల్ ఇట్స్ యమ్మీ అనమాట. అండ్ టేస్టీగా ఉంది. క్వాంటిటీ కూడా గుడ్ ఎనఫ్ ఇచ్చారు. ఆ పక్కన మ్యానీస్ ఏదైతే ఇచ్చారో అది ఇంకా చాలా టేస్టీగా ఉంది. అండ్ కుషాల్ ఇక్కడ కొంచెం నేను కెమెరా తీయగాను ఆడు చేతితో తిన్న ఫోర్క్తో తింటాను అంటున్నాడు. యాజ్ కిడ్స్ వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. అండ్ ఫిష్ చూసారా అంత చిన్నది ఉంది, ఫిష్ ప్లటర్సో ఏంటో దీని పేరు. అండ్ దెన్ వీ ఆర్డర్ చికెన్ మండి. ఇలాగా ఇత్తడి ప్లేట్లలో సర్వ్ చేస్తున్నారు. ఈ టమాటో చట్నీ ఒకటి, మైనస్ ఒకటి, 2 పెద్ద పెద్ద చికెన్ పీసెస్ అండ్ బోల్డ్ అంతా రైస్ విత్ కాజు, బాదాం అండ్ డ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్, నాట్ డ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. అండ్ ఓవరాల్లీ నన్ను అడిగితే నా టేస్ట్ అయితే నాకు ఓకే ఓకే అనిపించింది. మీరు అనొచ్చు ప్రతిదీ ఓకే ఓకే అంటారు, మీరు ఏది కూడా చాలా బాగుంది అని చెప్పరు అనేసి. లైక్ చూడండి, నాకేమనిపిస్తే అదే నేను చెప్తాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చూస్తాను అనమాట. దీనికన్నా టేస్టీ మండీలు నేను చాలానే తిన్నాను ఆల్రెడీ. కాబట్టి నాకు ఇది ఎంత అనిపించిందో అంత. లైక్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ప్రైస్ ఇప్పుడు ఇదే మండి 300 అనుకోండి, నేను డెఫినెట్లీ చెప్తాను చాలా 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 బాగుంది అని చెప్పి. అదే మండి 700 అనుకోండి, నేను చెప్తాను ఓకే ఓకే ఉంది. అదే మండి 1500 అనుకోండి, నేను చెప్తాను బాగాలేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ నాకు 3-4 కేటగిరీస్లో చెక్ చేస్తాను అనమాట. ప్రైజ్, క్వాంటిటీ, ఆంబియన్స్, క్వాలిటీ, అవన్నీ కొన్ని చెక్ చేసి అవన్నిటి మనసులో పెట్టుకుని నేను ఓవరాల్ ఎలా ఉంది అని చెప్తాను. చికెన్ వాజ్ గుడ్, మంచిగా గ్రిల్ అయి ఉంది, అందులో ఏ డౌట్ లేదు. టమాటోది కూడా చాలా బాగుంది, రైస్ కూడా పర్ఫెక్ట్లీ కుక్ అయ్యింది. అండ్ ఓవరాల్లీ ఇట్స్ ఎ గుడ్ మండి అనమాట. అంతే తప్ప కత్తి కేక ప్రతిసారి నేను ఇక్కడికే వస్తాను అన్నట్టయితే నాకేమనిపించలేదు అనమాట. మేబీ మటన్ జ్యూసీ మండి ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే మండీస్ ఆర్ మోర్ ఫేమస్ ఫర్ మటన్ అనమాట చికెన్ కన్నా అని నేను అనుకుంటున్నాను. అవునా కాదా అన్నది మీరు చెప్పండి. అండ్ అదనమాట. సాహిల్ కూడా హ్యాపీగానే తినేస్తున్నాడు అండ్ మేము కూడా హ్యాపీగా తినేసాము. అండ్ వీ ఆర్డర్డ్ 2 పెప్సీస్ అన్నవి ఎంఆర్పీలోనే. మీరు చూస్తే మేము ఒక మండి ఆర్డర్ చేసాము, ఒక ఫిష్ ఫ్లాటర్స్ లాంటిది ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ కుషాల్ కూడా హ్యాపీగానే తింటున్నాడు. యూ కెన్ సీ హిజ్ రియాక్షన్ ఆల్సో. తర్వాత నాకు ఏదైనా కొంచెం నార్మల్గా తినాలనిపించి మేము వెజ్ వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది. ఈ మూడిటికే ఆల్మోస్ట్ 1500 అయిందనమాట. మండి అది చిన్నది హాఫ్ అనమాట, ఫుల్ కాదు, హాఫ్ ప్లేట్. ఈ మూడిటికే 1500 అయింది. అది అరౌండ్ 700, ఇది ఒక 400 అలా అయిందనమాట. 1500కి జస్ట్ 3 వచ్చాయి అండ్ 2 పెప్సీలు చాలా చిన్నవండి. ఓకేనా, అది ఓవరాల్లీ ఇట్స్ ఎ గుడ్ వన్. వాళ్ళు మండే కాబట్టి ఎక్కువ మనుషులు లేరు, నార్మల్ టైంలో చాలామంది మనుషులు ఉంటారు అని అన్నారు. మీరు కనుక గచ్చిబౌలి ఏరియాలో ఉంటే మీరు ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చితే రెగ్యులర్గా వస్తూ ఉండొచ్చు. అది ఈరోజుది ఒక చిన్న వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్లీ కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే మంచిగా ఎంగేజ్మెంట్ వస్తుంది అనమాట. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అండ్ మరోసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి.